ఎంత బాగా వచ్చింది పండు, చూడ్డానికి ఎంత అందంగా ఉందో. గడ్డి బాగా పెరిగిందని మా చిన్నబాబు ఎంత కష్టపడుతున్నాడో చూడండి. పనులైతే ఇలా చేస్తున్నారు. పూర్తి వీడియో పెడతాను. నార్మల్గా అయితే గడ్డి బాగా పెరిగిందనే వెళ్ళాము. వీడియోలోకి వెళ్ళిపోతే హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము మా చిన్న తోటలోకి వచ్చాము ఇలా చెట్లు పెడదామని. అయితే నేను చేతిలో పట్టుకున్న చెట్టు గురించి చెప్తాను. అది అల్షంత్ అండి. అది ఎక్కడనో పడి మొలిసినట్టు అయిపోయింది మా కుండీల్లో. అది పెట్టడానికైతే వచ్చాము. ఇంకో చేతిలో ఏముందో మాత్రం గెస్ చేయండి. వీడియో మధ్యలో చెప్తాను ఆ చిన్న చెట్టు ఏంటో. ఇది మీరు గెస్ చేస్తే కింద కామెంట్ చేయండి టక్కుమని. అయితే గడ్డి పెరిగిందని అయితే వచ్చామని చెప్పాను కదా. మా వారు అలా ఫోన్ మాట్లాడుకుంటూ కట్ చేస్తున్నారు. మా చిన్న బాబు మా ఆయనను చూసి వాడు కూడా కట్ చేస్తామని మట్టిలో బాగా ఆడుకుంటున్నాడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. అయితే చిన్నగా నేను హార్వెస్ట్ చేద్దామని అయితే చూశాను. ఈ చెట్టు ఏంటో చెప్తాను. నేను మొర్రి పండ్లు అని చెప్పాను, ఒక షార్ట్లో పెట్టాను. మొర్రి పండ్లు తిని వాటి సీడ్స్ పెడతానని. అయితే చాలా సీడ్స్ పెడితే ఇలా కొన్ని మాత్రమే వచ్చాయి. అంటే ఒక 2 సీడ్స్ వచ్చాయి. ఆ 2 సీడ్స్లో ఒక ప్లాంట్ అయితే పోయింది. ఇది ఒక్కటే ప్లాంట్ మిగిలింది. దాన్ని అయితే పెడదామని వచ్చాము. అలా పెడదామని చూద్దామనేసరికి మన బీరకాయ చెట్లు కనిపించాయి. ఈ బీరకాయ చెట్లు ఏమైందో తెలియదు కానీ టోటల్గా ఇలా ఎల్లోయిష్గా అయిపోతున్నాయి. మనం మందు వాడాం కాబట్టి, కెమికల్స్ యూజ్ చేయం కాబట్టి వాటికి ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. మొన్ననే పెట్టాం కదా, నాకు అంతగా తెలీదు ఏం చేయాలో. పారిద్దామంటే అలా చిన్నగా ఇప్పుడే కాయలు వచ్చేసాయి. పూత బాగానే ఉంది. ఇలా చూసారా బీరకాయలు. ఇంకా అసలు ఒక 2 డేస్ బ్యాక్ అయితే కట్ చేయాల్సింది. దీన్ని మెత్తగానే ఉంది, లేతగానే. సో ఈరోజైతే బీరకాయలు కట్ చేసుకుందాం అనుకున్నాను. యుద్ధం చేయబోతో కత్తి మర్చిపోయినట్టు ఈ వెజిటేబుల్ హార్వెస్టింగ్కి అయితే నేనైతే సిజర్ మర్చిపోయాను, కత్తెర మర్చిపోయి వచ్చాను. కత్తెర లేకుండా కట్ చేద్దామంటే చూసారా ఎలా వచ్చిందో, అలా మధ్యలోనే కట్ అయిపోయింది. ఇలా చిన్న చిన్నగా అయితే ఒక 3-4 బీరకాయలు అయితే దొరికాయి. ఫ్రై కాకుండా టమాటా వేసి వండుకుంటానని అయితే ఫిక్స్ అయిపోయాను. ఏం చేద్దాం మరి ఈ 3-4 బెండకాయలతోటి, బీరకాయలతోటి. నెక్స్ట్ బెండకాయలు కట్ చేస్తున్నాను. అందుకే నాకు అవే బీరకాయలు అండ్ బెండకాయలాగా అనిపోయింది. సో బెండకాయలు అయితే కట్ చేసుకుంటాను. మావాడైతే కాయ కనపడితే సరిపోతుంది వాడి పని. టోటల్గా కట్ చేస్తాడు. ఆ పువ్వు కూడా మధ్యలో తెంపేశాడు. వానికి ఇస్తే అవి కాదంట, ఫ్లవర్స్ తెంపేస్తాడంట. ఆల్రెడీ ఒకటి తెంపేశాడు కూడా. ఈ బెండకాయలు కూడా అన్నిటికీ ముడత వచ్చిందండి. అయితే ఈ బెండకాయ చెట్లు కొంచెం బెటర్గా ఉన్నాయి. సైడ్కి ఇంకా కొన్ని పెట్టాను రెడ్ బెండ, వాటికి టోటల్గా ముడత వచ్చింది. ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. అసలు ఆ ముడత పోయే పురుగు ఆర్గానిక్గా ఎలా పోగొట్టాలో. నేనైతే టోటల్గా వర్మి కంపోస్ట్ కానీ, ఆవు పేడ, మన మేక వాటి ఉంటాయి కదా, అవి మాత్రమే వేసాము ఇప్పటి వరకు. ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అది మాత్రమే వేసాను. అయితే మీ కిచెన్ వేస్ట్ తోటి ఒక ప్లాంట్ వచ్చింది, అది చూపెడతాను నీకు. దాటి కాయలు కూడా వచ్చాయి. ఇదైతే రెడ్ బెండ. ఒక 2 ప్లాంట్లు పెట్టాము సీడ్స్. అయితే ఈ ఎండకు సరిగ్గా రాలేవు. ఈ రెడ్ బెండ చూడండి గట్టిగా ఉంది. అయితే ఇవన్నిటి కలిసి మనకు బెండకాయ చారు అయితే అవుతుంది. సో ఇలా తిరుక్కుంటూ వెళ్ళాము. జామ చెట్టు చూడండి, మొన్న కాయ వచ్చిందని చెప్పాను కదా, ఇలా పూత చూడండి. బెండకాయకు టోటల్గా ముడత వచ్చింది. ఈ ముడత ఎలా వెళ్ళాలో మాత్రం అర్థం అవ్వట్లేదు. నెట్లో సెర్చ్ చేస్తున్నాను, కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాను. మీకు చెప్పాను కదా కిచెన్ వేస్ట్ తోటి ఒక ప్లాంట్ పెరిగిందని. ఇది అదేనండి. ఇందులోనే చిక్కుడుగాయ ఉంది, మస్క్ మెలన్ కూడా ఉంది. అంటే మేమైతే మస్క్ మెలన్, వైట్ కరబూజా అంటారు కదా, అదైతే ఉంది. వీటికి ఏమొచ్చాయో చూడండి. పూత మాత్రం బాగా వచ్చింది. మీకు ఒక చిన్న కాయలు చూపెడతాను చూడండి. ఒక 2-3 డేస్ రాలేదు ఇందులోకి. రాకపోయేసరికి అసలు మేము స్టన్ అయిపోయాం. చిన్న కాయలు. ఇంకొకటి కూడా చూపెడతాను. మరి ఇవి పెరుగుతాయా లేదా తెలీదు ఈ ఎండ దెబ్బకు. ఇప్పుడు అక్కడ ఉన్న చెట్టు మాత్రం అవకాడో చెట్టు అండి. దాని కింద వచ్చింది. దానికి ఎరువు వేసేటప్పుడు అందులో ఉన్న సీడ్స్ ఇలా కాయలుగా అయ్యాయి. ప్లాంట్ పెరిగింది. అందులోనే ఈ చిక్కుడుకాయ చెట్టు కూడా ఉంది. ఈ కాయ చూడండి, నేను వెతుకుతున్నాను ఇంకేమేమి ఉన్నాయని. ఇదైతే మాకు తెలియకుండా పెరిగింది ఈ కాయ. ఇది ఎప్పుడు అవుతుందో, మేము ఎప్పుడు జ్యూస్ చేసుకుంటామని వెయిట్ చేస్తున్నాము. అయితే దీనికి కవర్ కట్టాలా అని చూస్తున్నాము. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, కవర్ కడితే మంచిగా పెరుగుతుందా లేదా అని. అయితే చీమలు అయితే ఏం లేవు, కానీ ఒకవేళ ఉంటే మాత్రం తినేస్తాయి కదా. పాలకూర అయితే కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. పాలకూర బజ్జీలు అయితే బెటర్ అని. పిల్లలు పప్పు డైరెక్ట్గా అలా అయితే తినట్లేదు, ఓన్లీ పప్పులో వేస్తే పకోడీ చేస్తేనే తింటున్నారు. కొత్తిమీర వేసాను కానీ అది సరిగ్గా రావట్లేదు.
మరి అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఒక చిన్న కుండీలో లాగా వేయాలా, ఇలా ఎండిపోయింది టోటల్గా. మళ్ళీ గడ్డి బాగా పెరిగిందండి వర్షానికి. ఆ టమాటా చెట్లు చూసారా, ఆ టమాటా చెట్లు కూడా చాలా వాడిపోయాయి. టోటల్గా ముడత పురుగే వచ్చింది. అది పురుగా ముడత, టోటల్గా ముడత వచ్చేసింది ఎండ దెబ్బకు. ఆ పండ్లు కూడా అలానే పండిపోయాయి. నార్మల్గా ఈ సమ్మర్లో కొంచెం నీడలో పెడితే బాగుంటుందని చెప్పారు. మాకు ఇదే స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ గార్డెనింగ్ గురించి కానీ ఫార్మింగ్ గురించి కానీ అంతగా తెలీదు. ఒక 8 months అవుతుంది ఇవన్నీ చెట్లు పెట్టి. కానీ చాలా వరకు చెట్లు, కొన్ని దానిమ్మ చెట్లు కానీ వాటి కానీ మంచిగా పూత వచ్చింది. ఇందాక చెప్పాను కదా అలసందకాయ చెట్టు పెడతానని, ఇక్కడ పెట్టాను. ఇంకా కొన్ని సైడ్కి కూడా పెట్టాను. అవి కొంచెం పెరిగాక మీకు వీడియోలో పెడతాను. ఇవైతే ఇలా పెట్టుకున్నాము. ఇది పెట్టిన రోజే వర్షం కూడా పడిందండి. మావాడు చూసాడా, మా చిన్న బాబు చిన్న గుంతలాగా తవ్వుకున్నాడు. మంచిగా కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాడు. వానికి మేము ఎవ్వరని చెప్పలేదు, మంచిగా కూర్చున్నాడు. ఇప్పుడైతే ఇక్కడ మొరిపళ్ళ చెట్టు పెడుతున్నాము. ఇది ఏనుకోవాలని చాలా కోరుకుంటున్నాను, ఎందుకంటే నాకు బాగా ఇష్టం ఈ మొరిపళ్ళు అంటే. మీలో ఎంతమందికి ఈ మొరిపళ్ళ చెట్టు గురించి తెలుసో కింద కామెంట్ చేయండి. ఒక వీడియోలో చూసాను చెట్టు పొడుగ్గా పెరిగి కాయలు చిన్న చిన్నగా అక్కడ ఉంటాయని. ఇది పెరిగితే మాత్రం నేనైతే ఫుల్ హ్యాపీ అండి. ఈ చెట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వాటికైతే కొన్ని వాటర్ ఇచ్చాము, పెట్టాం కాబట్టి. అదే రోజు నైట్ వర్షం కూడా పడింది. సో ఇవాళ అయితే ఇలా చిన్న చిన్నగా కొంచెం హార్వెస్ట్ చేసాము. పాలకూర, బెండకాయ, బీరకాయ. నెక్స్ట్ వీడియోలో ఏమేమి హార్వెస్ట్ చేస్తానో పెడతాను. సో వీడియో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం మాత్రం కంపల్సరీ చూడండి. గడ్డ అయితే చాలా వరకు కట్ చేసుకున్నాము. హార్వెస్టింగ్ ఇది. నాకైతే ఇలా సొంతంగా హార్వెస్ట్ చేసుకుంటే ఫుల్ హ్యాపీగా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి.